ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మనందరము కూడా భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే నీకు 2 అవకాశాలు, అది కూడా ఈరోజు ఆదివారం నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎంత మాత్రమే కదమ్మా, ఈ అవకాశాన్ని నువ్వు అసలు దూరం చేసుకోవద్దు తల్లి. దూరం చేసుకున్నావు అని అంటే చాలా వరకు అయ్యో ఇది నేను దూరం చేసేసుకున్నాను కదా, చాలా వరకు కూడా మిస్ అయ్యాను కదా అని బాధపడవలసిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పి మనతో అంటూ ఉన్నారని. ఎందుకు ఇలా అంటూ ఉన్నారు, ఏం చెప్పబోతున్నారు, ఆ 2 అవకాశాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర అంటే వాళ్ళు ఏది చెబితే అది మనం చేశాము, కానీ మనకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు అని చెప్పి బాధపడుతూ ఉండవచ్చు. కానీ నిజంగా ఈ వీడియోస్లో వచ్చే అమ్మవారి, బాబావారు ఇచ్చే సందేశాలు మనందరికీ కూడా ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి. మాకున్న సమస్యల నుంచి మేము బయటకు పడగలుగుతున్నామని చెప్పేవాళ్ళు ఎంతమందో ఉన్నారండి. నిజంగా ఒక్కొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. నిన్నైతే కాల్ చేసి ఒకళ్ళు లక్ష్మి గారు చెప్తూ ఉన్నారు, నిజంగా అండి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను, మాకు మీరు చేసే పూజలు, మాకు మీరు చేసే విధానము మాకు చాలా నచ్చుతుంది అని చెప్పి నిజంగా ఫోన్ కాల్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సాధారణంగానే మనందరం కూడా ఎన్నో రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అంటే ఈ నెల కనుక ఈ అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. అది జరగలేదనుకోండి, మళ్ళీ నిరాశ పడకుండా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం. కనీసం వచ్చే వారమైనా సరే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందేమో, ఈసారి ఇప్పుడు బిజినెస్ అయినా సరే నాకు సక్సెస్ అవుతుందేమో, లేదంటే కనుక ఒక జాబ్ అన్నా కానీ నాకు సక్సెస్ అవుతుందేమో అని, కానీ ఎలాంటి ఒక అవకాశం వచ్చినా సరే అది యూటిలైజ్ అంటే చేసుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకు వచ్చిన విషయాలు కొంతమందికి అంటే ఏంటి అంటే, నేనే ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నాను అక్క, అది నాకు కావాలి అని చెప్పి నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగానండి విశ్వం మనకు అది కనుక నమ్మకంతో చేయగలిగితే ఆ కోరిక ఎటువంటిదైనా సరే విశ్వం మన దగ్గరకు చేరుస్తారనమాట అనేది అక్షరాల నిజమండి. అలాగే ఇప్పుడు మనకు ఈ సందేశంలో కూడా ఎలాంటి ఒక అర్థం అనేది ఉందన్నమాట. తల్లి, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నావు కదూ, అది జరగలేదని బాధపడుతున్నావు, కానీ ఇప్పుడు జరగబోయే అవకాశం ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే ఆదివారం రోజునే నీకు 2 అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నువ్వేమాత్రం అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా విను అని అంటున్నారంటే ఎందుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం అయ్యో అక్క నేను 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నా అక్క, ఈ మొదటి నెలలో ఎదురు చూస్తున్నాను, నాకు జరగలేదు అని చెప్పి ఎవరు నిరాశ పడవద్దండి. మన జీవితం మారడానికి ఒక్క నిమిషమైనా చాలు కదండి. అది భగవంతుని చేతుల్లో ఉంటుంది. ఆ కర్మ అనేది మనకి ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా, మనకి ఎటువంటి ఒక రిజల్ట్ అనేది ఇవ్వాలి అనేది భగవంతునికి బాగా తెలుసు కదండి. కనుక ఎవ్వరు కూడా నిరాశ పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రోజులనే ఒకలాగా ఉండవు కదండి. కనుక మన మంచి రోజులు ముందు ఉన్నాయి అని నిరూపిస్తాయి కూడా. ఇప్పుడు కూడా మనకు ఒక అద్భుతాన్ని చూపించి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో మొదటి వారంలోని ఆదివారం రోజు, ఈ మొదటి రోజు అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఒక భక్తుడండి మనలాగానే అంటే భగవంతునికి అమ్మవారి గుడికి వెళ్తాడు, బాబావారి గుడికి వెళ్తాడు. అతను పూజలు చేయడంతో పాటు ఎంతో ప్రేమగా ఉంటాడనమాట. అన్నీ కూడా ఏదైనా సరే నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా అన్నీ అమ్మవారితోనూ బాబావారితోనూ చెప్పుకుంటుంటాడు. మామూలుగా అప్పటికప్పుడు కోపం వచ్చినా సరే మళ్ళీ వెంటనే రిలాక్స్ అయిపోతూ ఉంటాడు. అట్లాగే నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఈరోజు లాభం వచ్చింది, ఇంత నష్టం వచ్చిందని రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏ కష్టం వచ్చినా సరే అమ్మ దగ్గర, బాబావారి దగ్గర కూర్చుని చెప్తూ ఉంటారనమాట. అతని మనసులో ఏదో ఒక వెలితి అనేది ఉంటుంది, ఏ లోటు అనేది ఉంటుంది. ఏంటి, ఎందుకు మనసు అనేది ఇంత బాధగా ఉంటుంది నాకు అని చెప్పి ఒక రోజున ఒక ఆలోచన అనేది అతనికి ఏంటి అని అంటే, నేను నిజంగా మన లైఫ్ అనేది కొంచెం బాగుంది కదా, మనం ప్రాఫిట్ బిజినెస్ చేస్తున్నాము అన్నీ అనుకున్నప్పుడు ఆ విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా. అలాగే ఇతనికి కూడా తను చేసిన ఒక విషయం గుర్తుకొచ్చి, ఇంతకుముందు ఒక విషయాన్ని తను మిస్ చేసుకున్నారు కదా,
ఏంటి అని అంటే తన తల్లిదండ్రులు తనకు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట. నాన్న నువ్వు ఎప్పుడు కూడా ఎంత ఎత్తు ఎదిగినా కూడా నిజంగా నువ్వు ఎలాంటి ఒక వెయిట్ అంటే ఎలాంటి ఒక గర్వం అనేది నీకు కూడా దగ్గరకు రానివ్వవద్దు అని చెప్తూ ఉండేవారనమాట. ఆ మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ఈయన. అలాగే దాన్ని తగినట్లుగానే వచ్చిన వాళ్ళతో చాలా వరకు కూడా ప్రేమగా మాట్లాడుతూ తన బిజినెస్కి తగినట్లుగా చాలా సాఫ్ట్గా మూవ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఇంతకుముందు ఈ బిజినెస్ జరగడానికి ముందు తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అంటే తన దగ్గర ఒక 2 మంచి అవకాశాలు వచ్చాయి. ఆ బిజినెస్ లాంటిది కాకుండా ఒక జాబ్కి వెళ్ళాలని కానీ, లేదంటే కనుక వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన ఒక బిజినెస్ అనేది చేయమని కానీ వాళ్ళు ఇద్దరూ కూడా ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాన్న ఎంత పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, నువ్వు అనవసరంగా డబ్బు వేస్ట్ చేయవద్దు, మన బిజినెస్ చూసుకో అని చెప్పి బిజినెస్ చేసుకోమనే వాళ్ళ అమ్మ నాన్న. అతనికేమో ఇష్టం లేదు. అతనికి ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడి తను ఒక ఆశతో నేను బిజినెస్ గట్టిగా చేయాలి అని చెప్పి నమ్మకంతో అనుకుంటూ ఉండేవారు. ఇది ఒక విషయం. అంత మాత్రమే కాదు, ఒక జాబ్ ఇంతకుముందు ఈ బిజినెస్ చేయడానికి ముందు జాబ్ చేసేవారనమాట. ఆ జాబ్కి ఓరియంటెడ్గా ఒక మంచి బిజినెస్, మంచి ఒక జాబ్ అనేది వచ్చింది అతనికి. రెండూ కూడా అంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన బిజినెస్ కానీ తనకు వచ్చిన ఒక జాబ్ కానీ మిస్ చేసుకున్నాడు అనమాట. అలా రోజులు అవి మిస్ చేసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు తను ఖాళీగా ఉన్నారు. జాబ్ దొరకలేదు, బిజినెస్లో కాన్సన్ట్రేషన్ లేదు, చేయలేకపోతున్నారనమాట. బిజినెస్లో అతను ఒక గట్టి నమ్మకం అనేది ఉంది. ఎలాగైనా సరే నాకు ఒక మంచి అనుకున్న విషయాన్నే కాదు, నాకు సాధించగలిగే ధైర్యం అనేది నాకు దుర్గమ్మ ఇస్తారు అని. అలాగే ఆ 2 అవకాశాలు మిస్ అయిన తర్వాత కూడా అండి చాలా వరకు కూడా నష్టపోయారు. అతను ఒక నమ్మకాన్ని కోల్పోయారు కూడా. అతనికి ఏదైనా సరే ఒక జరుగుతుందిలే అని ఒక నమ్మకం అనేది ఉండకుండా మాత్రమే కాకుండా జీవితంలో ఏదైనా సరే అది సాధించగలను అనే ఒక ధైర్యాన్ని కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా అండి అవకాశాలు మనకే రావాలి అని అంటే కొంత సమయం కొన్ని ఆశలు కానీ మనం కోల్పోవలసి వస్తుంది కదా. అలాగే అతను ఎంతో నష్టపోయారు ఫ్రెండ్స్. అలా హ్యాపీగా ఉండలేకపోతున్నారు, వాళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత అతను కష్టపడిన విషయాన్ని కోసం తను ఎదురు చూసి విసిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బిజినెస్లో ఇంత సక్సెస్ రావడానికి ఎంతో కోల్పోవలసి వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల మనం నిజంగా ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా కనుక మనసు పెట్టి మనం చేయగలిగితే ఆ విషయంలో మనం హ్యాపీగా ఉంటాం కదండి. అది కానీ లేకపోతే కనుక అది ఏదో చేస్తున్నానులే అన్నట్లు అయిపోతుందేమో అని ఆ 2 అవకాశాలను కూడా అతను మిస్ చేసిన తర్వాత ఫీల్ అయ్యారు, కష్టపడ్డారు, చాలా వరకు కూడా నష్టపోయాను అని ఫీల్ అయ్యి ఇలా మిస్ చేసుకున్నాను కదా అని చెప్పి అతని నమ్మకం మాత్రం మాత్రం వదలకుండా చేయటం వల్ల ఇప్పుడు ఉన్న బిజినెస్లు తను సాగించగలుగుతున్నారు. కానీ అయ్యో మిస్ అయిపోయాను అన్న బాధ అతనికి మనసులో మాత్రం ఉంటూనే ఉందండి. అందువల్ల ఎప్పుడు కూడా అండి మనం కొన్ని అవకాశాలు మిస్ చేసుకుంటూ ఉంటాము, నష్టపోతూ కూడా ఉంటాం. కానీ ఒక నమ్మకాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా వదలకూడదు ఆ భగవంతుడి మీద. అలా నష్టపోయినా కూడా పర్వాలేదు, నాకు ఇటువంటి ఒక అనుభవం అనేది కలిగింది కదా, నేను దీనివల్ల ఎంతో పాఠాన్ని నేర్చుకున్నాను కదా అని చెప్పి అతను ఇలా జరిగిన ఒక విషయాన్ని అమ్మవారి దగ్గరికి బాబావారి దగ్గర చెప్పుకోవడం అనేది జరిగింది. నిజంగా అండి ఒక్కొక్క విషయం మనం మంచిగా జరుగుతుంది, ఒక్కొక్క విషయం మనకు ఇది ఏది జరిగినా కూడా మనకే మంచి అని అనుకోవాలి. కానీ అంటే ఈ విధంగా అనుకునే వాళ్ళకే ఎంతమంది ఉన్నారు అనేది మీరు కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఆదివారం నిజంగా చాలా అద్భుతమైన రోజు అండి. మనకి ఈరోజే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పి అనుకున్నాం కదండి. నిజంగా దానికి కావాల్సింది మనం భగవంతుని పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు మనం అసలు ఇంకా ఎప్పుడు మానకుండా ఒక పని మాత్రం చేయాలండి. ప్రతిరోజు పొద్దున్నే విష్ణు సహస్రనామ స్తోత్రం, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం, సాయంత్రం శివ సహస్రనామం చేసుకుంటూ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవటం ఎంతో మంచిదండి. దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు తెలుసుకుని ఒకసారి నమస్కారం చేసుకోండి, ఒక సంవత్సరం చేసి చూడండి. అలాగే చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మరి మీరు అంటారు ఈ పొద్దున్నే లేచి చేయలేకపోతున్నాము, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, చాలా అలసటగా ఉంటుంది అని అంటారు. కానీ కాస్త ఓపిక తెచ్చుకుని లేచే ముందు కాస్త బద్ధకంగానే అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, అయ్యో అప్పుడే 4:30 అయిపోయిందా అనుకుంటాను. కానీ వెంటనే అనిపిస్తుంది, అబ్బా ప్రతిరోజు ఎన్నో వ్యర్థ ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదండి, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన విషయాలకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మరి
ఒక్క పావు గంట సేపు ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవడం కోసం ఎందుకు ఇలా అనుకోవాలి అని చెప్పి నేను కూడా వెంటనే లేస్తాను. ప్రతిరోజు అనుకుంటాను. తెలుసా, నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. కానీ ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి మనం గనక పొద్దున్నే లేచి చక్కగా అన్ని పనులు పూర్తి చేసుకుని భగవంతునికి కాసేపు కనుక ఒక్క 10 నిమిషాలు అలా కూర్చుని నమస్కారం పెట్టుకున్నాము అంటే కనుక అనుకోండి, అది ఎంత బాగుంటుంది అనేది అనుభవిస్తేనే కదండి తెలుస్తూ ఉంటుంది. అలా అనుభవించి నా రోజున ఇంకెప్పటికీ పూజని మనం వదిలిపెట్టలేము తెలుసా. మరి మనకు కష్టం ఏదైనా వస్తే తీర్చేది ఎవరు చెప్పండి? భగవంతుడే కదండి. మరి భగవంతుని తప్ప ఎవరైనా సరే మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడేయగలరా చెప్పండి? బయటపడేసే శక్తి ఎవరికైనా ఉందా? లేదు కదా. మరి అందుకే కాస్త సమయాన్ని వెచ్చించుకుని మనం ఈరోజు కనుక వికట గణపతి కదా మనం పూజించుకోవాలని పొద్దున్నే లేచి ఉపవాసం లేకపోయినా ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ గణేష సహస్రనామ స్తోత్రం ఈరోజు కనుక చదువుకుంటే అది గనక రాకపోతే గం గణపతియే నమః అని కానీ ఒక్క 108 సార్లైనా చేసుకుందంటే కనుక మనకి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈరోజు ప్రశాంతంగా ఉండవచ్చు, కానీ అనుకోకుండా ఏదో ఒక రోజు జీవితం మలుపు తిరిగిపోతుంది. అది కష్టమైనా కావచ్చు, సుఖమైనా కావచ్చు. సుఖం వస్తే సంతోషమే, కానీ అదే కష్టం వస్తే మాత్రం దాని నుంచి బయటపడాలి అంటే మాత్రం కష్టం. వచ్చిన తర్వాత భగవంతుని పాదాలు పట్టుకుంటే కంటే కూడా కష్టాలు అవి రాకముందే స్వామిని చల్లగా చూడు తండ్రి అని ప్రతిరోజు మనం భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ అలా భగవంతుని అడుగుతున్నాము అని అనుకోండి. అంటే ముందే భగవంతునికి అప్లికేషన్ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. స్వామి చల్లగా చూడయ్యా అని చెప్పి అందరం అప్లికేషన్స్తో పాటుగా మన అప్లికేషన్ కూడా ఏదో ఒక రోజు భగవంతుడు చూస్తారు కదండి. మరి భగవంతుడు మన అప్లికేషన్ చూసిన రోజున ఇంకా మన జీవితానికి అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలి ఉంటుందా? లేదు కదా చెప్పండి. కనుక ఈరోజు మర్చిపోకుండా వికట గణపతిని ఆరాధించుకుందామండి. అయ్యో ఉపవాసం ఉండలేకపోయాము, బ్రహ్మచర్యం పాటించలేకపోయాము అని కూడా మనసులో ఏమీ అనుకోవద్దు, పెట్టుకోవద్దు. అన్నీ చేయడం కుదరకపోతే మనసుని భగవంతుని మీద లగ్నం చేయండి. అలాగే మాస శివరాత్రి అభిషేకం చేయించుకుని ఎంతోమంది వాళ్ళకు వచ్చిన సమస్యల నుంచి బయటపడ్డారండి. ఈ మాస శివరాత్రి అభిషేకానికి సంబంధించి మనం చేసుకునే చిన్న మంచి పనైనా అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనం అక్కడ అంటే మనకు భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. భగవంతుని పైన మనం మనసును ఎంత లగ్నం చేస్తే మనకు అంత పరిష్కార మార్గాలు, దాని నుంచి మనని బయటపడేసే మార్గాలు ఎన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. మరి నిజంగా మనం ఒక్కసారి ఆశీర్వచనం అనేది తీసుకున్నా చాలండి, మనకు మంచి చేస్తుంది కదా. భగవంతుని పాదాలు మాత్రం వదలవద్దండి. ప్రతిరోజు కూడా మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే సమయాన్ని కేటాయించుకుందాం. భగవంతుని కోసం పొద్దున్నే విష్ణు సహస్రనామం చేసుకున్నా ప్రతి ఒక్కటి కూడా ఏది చేసుకున్నా, సాయంత్రం పూట శివ సహస్రనామ స్తోత్రం మనం చక్కగా చేసుకున్నా కూడా ప్రతి నెల కూడా మాస శివరాత్రికి అభిషేకం మాత్రం అస్సలు మానవద్దు. అంటే ఎన్నో దోషాల నుంచి బయటపడేస్తుందండి. దాంతోపాటుగా మనం మన ఛానల్లో ఏ రోజు అంటే ప్రాముఖ్యతను ఆ రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. ఒక్కసారి మనం కనుక ఆ రోజు యొక్క ఇవాళ ఆదివారం రోజు ప్రాముఖ్యత నమస్కారం పెట్టుకుంటే కనుక మనకు తెలియకుండానే అది ఒక పాజిటివ్ ఎనర్జీ. ప్రతిరోజు పూజ చేసుకోవాలండి. అంటే ప్రతిరోజు మనం అన్నం తినాలి కదండి. మరి చెప్పండి, అన్నం మానేయవచ్చు కదా. రోజు తినడం ఎందుకు అని అంటే మనకు ఆకలి వేస్తే అన్నం తింటున్నాం. మరి మనలో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందంటే దాన్ని ఎవరు ఛార్జ్ చేస్తారు? ప్రతిరోజు మొబైల్కి ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే మొబైల్ పనిచేస్తుందా చెప్పండి? మన శరీరం కూడా ఒక మొబైల్ అయితే మనం పూజ చేసేదే ఛార్జింగ్ అన్నమాట. మరి ఆ ఛార్జింగ్ డౌన్ అయిపోతే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఆకర్షించేస్తుంది. మరి అప్పుడు మన జీవితం పతనం అయిపోతుంది. ప్రయత్నపూర్వకంగా భగవంతుని పాదాలు పట్టుకుందాం. ఆ తరువాత మనకు తెలియకుండానే భగవంతుని అనుగ్రహం మనకు వచ్చేస్తుంది. ఆ జీవితం ఎంతో బాగుంటుంది. మరి ఈరోజు మనకు మంచి అవకాశాలు ఇస్తున్నాము అని చెప్పారు కదండి. మరి తప్పకుండా మనకు ఈరోజు కనుక ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర కటాక్షం కలగాలి అంటే ఈ ఆదివారం రోజున మనకు ఈ చెప్పిన అన్నీ కూడా మనం చక్కగా చేసుకుందామండి. మనకు చేసుకుంటాం వల్ల మనకు గొప్ప లాభం లభిస్తాయి అని చెప్పి మనకు అనుకునే చేసుకుంటున్నాం కదా. ఆ తల్లి అనుగ్రహం మనందరిపైన లక్ష్మీ స్వరూపం మనకు చక్కగా కలుగుతుంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ భక్తునికి ఎలా
ఎలా అయితే మంచి మంచి అవకాశాలు వచ్చాయో అలాంటి అవకాశాలను మనం కూడా అందిపుచ్చుకోవాలని, మనకు వచ్చే అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయినాయి అని బాధపడవలసిన అవసరం ఎవరికి లేదని మనకు వివరంగా తెలియజేశారు కదండి. ఆ అవకాశం మన బాగా వచ్చి వెళ్ళిపోయింది అంటే అది మనకు రాసి పెట్టలేదు, అందుకని వెళ్ళిపోయింది అని భావించి మనకు భగవంతుడు ఎప్పుడు కూడా మన కోసంగా అవకాశాలు సృష్టిస్తూనే ఉంటారు. ఈరోజు ఈ ఆదివారం రోజున మనకు 2 అవకాశాలు ఇస్తానని వాగ్దానం చేశారు కనుక మనం ప్రతి ఒక్కరము కూడా వాటిల్లో ఏ అవకాశాలు మనకు లబ్ధిని చేకూరుస్తాయో, లాభం చేకూరుస్తాయో ప్రతి ఒక్కటి కూడా అందిపుచ్చుకొని మనందరము కూడా ఆ భగవంతుని పాదాలు పట్టుకొని అమ్మవారిని, సాయినాథుని మనం ప్రార్థించి ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అమ్మ మనకు ఆ అవకాశాన్ని ఇస్తుందని చెప్పిన గట్టి నమ్మకం 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మనందరికీ కూడా ఆ అనుభవంలోకి వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.